వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. పలమనేరు మదర్ తెరీసా స్టూడెంట్స్తో అమర్నాథ్ ముఖాముఖి. బంగారు భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యమన్న మాజీ మంత్రి. రాయదుర్గంలో గోవిందరెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం. వైసీపీ పవర్లోకి రావడం ఖాయమన్న ఎమ్మెల్యే అభ్యర్థి. బికనూరులో కాంగ్రెస్ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న షబ్బీర్ అలీ. కుప్పంలో 11 మంది టీడీపీ నేతలకు అధికారి నోటీసులు. కోడ్ ఉల్లంఘించారని వివరణ ఇవ్వాలన్న కమిషనర్. సిద్దిపేట శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఏబీవీపీ ధర్నా. విద్యా విధానానికి తోట్లు పడుస్తుందన్న వివేక్. లోక్సభ ఎన్నికలకు ముందు దంతేవాడలో కీలక పరిణామం. పోలీసులు ఎదుట లొంగిపోయిన 5 మావోయిస్టులు. యువతకు బంగారు భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మదర్ తెరీసా కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క విద్యార్థికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ప్రశ్నించారు. ఒక డిఎస్సి నిర్వహించారా, జాబ్ క్యాలెండర్ తెచ్చారా అన్నారు. యువతను మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో యువతే సరైన గుణపాఠం ఓటు రూపంలో చెప్పాలని అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. మీరందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే మీకు ఎవరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అందే పరిస్థితి లేదు. అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళి చదవాలంటే విదేశీ విద్యా పథకం లేదు. ఈరోజు విద్యకు సంబంధించి ఈ జిల్లాలో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 6వ స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు డిగ్రీ అయిన తర్వాత ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాయదుర్గంలోని పైతోటలో ఆయన జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీలో మరోసారి సురక్షిత పాలన రావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని గోవిందరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా శంకర్ నారాయణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా 2000 ఎరుకుల సామాజిక వర్గం కుటుంబాలు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఊహించలేదు ఎప్పుడు ఇట్లా జనాలు వస్తారా అని. ఎక్కడ పోయినా విశేషమైన స్పందన. ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా ఎవరికంటే జగన్ ఫ్యాన్ లేడీస్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు అంత అత్యంత ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి ఒకటే చెప్పేది, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం ఉండే ఆయన ఒక పథకం కూడా జనాలకు తెలియదు, గుర్తులేదు. ఆయన చెప్పింది చేయడు. కాకపోతే ఎన్నో హామీలు ఇచ్చా, హామీ నిలబడలేదు. కాబట్టి ఈయన ఫస్ట్ టైం అందరూ ఏమంటారంటే, ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎలక్షన్ ఏమి అడిగినాం మేమంతా, ఒక్కసారి అవకాశం ఏమని అడిగినాం. ఎవరిని జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఒకసారి అవకాశం ఏమి మేము చెప్పిన తర్వాత అవకాశం అత్యధిక మెజార్టీ గెలిపించి 170 150 సీట్లు గెలిపించిన జనాలు గెలిపించిన బట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే చెప్పినాడో బెనిఫిట్లు ఇస్తుంటే అన్నిటిని కూడా తూచా తప్పకుండా 98% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఉండాలంటే ప్రపంచంలో దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి. నేను ఊహించి వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి సాగనంపినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండల తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు కూడా పాల్గొన్నారు. యువత నడుం బిగించి పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి అమర్నాథ్ రెడ్డి ఆహ్వానించారు.
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డిల ముఖ్య అనుచరులు టీడీపీలో చేరారు. వీరబల్లి సొసైటీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి, వంగిమల్ల మాజీ ఎంపీటీసీ పద్మనాభం రెడ్డి ఆధ్వర్యంలో వంగిమల్ల దిగువచారలపల్లిలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు, రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు అభిమానుల ఆత్మీయ సమావేశంలో సృజనా చౌదరి పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు అభిమానులు చాలా ఉచితంగా ఉన్నారని, తనకు చాలా సంతోషంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన వ్యక్తిగా తనను వారి పెద్దనలా చూసుకోమని అడిగానని సృజన చెప్పారు. వీరికి వారంతా ఒప్పుకున్నారని అన్నారు. వారి సంతోషం చూస్తుంటే గెలిచినట్లు ఉందన్నారు. అయింది ఇప్పుడే చాలా ఉత్తేజంగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన వ్యక్తిగా నన్ను వాళ్ళలో అన్నలాగా పెద్దన్నలాగా చూసుకోమని నేను అడిగాను. వాళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే ఆల్రెడీ మనం గెలిచిపోయినట్లుగా ఉంది. వాళ్ళే వెళ్ళిపోయి ఓట్లు అందరిది కూడా చెప్పి ఓట్లు వేయించేటట్టుగా కనపడింది. వాళ్ళతో నేను ఎప్పటికీ కూడా ఉంటానని చెప్పి, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటానని చెప్పి అందరి. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు. అదేవిధంగా ప్రజలు కూడా ఒకంత ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ 50,000కు పైగా మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతూ బలాన్ని పుంజుకుంటూ ఉంటే వైసీపీ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతూ ఉంది. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వనాశనమైంది. అన్ని వర్గాల ప్రజల ఆశలపైన నీళ్లు జల్లి స్వార్థమే పరమార్థంగా అసమర్థ అరాచక పరిపాలన సాగించి రాష్ట్ర భవిష్యత్తును 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యక్తమవుతూ ఉండే సందర్భం ఇది. చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం చాలా ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనలోనే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుందని, ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం వస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతారు. ఖమ్మం పార్లమెంటరీ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తన నివాసంలో నిర్వహించిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఖమ్మం రూపురేఖలను కేసీఆర్ మార్చివేశారని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ రాని కరువు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని పువ్వాడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. వాటా లేకపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా ప్రజలకు ఒక బంగారం లాంటి అవకాశం నామా నాగేశ్వరరావు గారిని గెలిపించుకుంటే, నామా నాగేశ్వరరావు గారి కారు గుర్తుపై ఓటేసుకుంటే కేసీఆర్ గారు నిజంగా సంతోషిస్తారు. ఈ ఖమ్మం జిల్లాలో గతంలో కూడా అత్యధిక మెజార్టీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దగ్గర నుంచి వచ్చి వీరు బ్రహ్మాండంగా గెలుపు వాటిలో ఈ నియోజకవర్గం పాత్ర కూడా ఉంది. నామా నాగేశ్వరరావు ఇక్కడే ఉండి 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడు. తెలంగాణ విభజనకు కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తే తప్ప తెలంగాణ విభజన కాదు అంటే ఖచ్చితంగా వీరు ముందుండి లెటర్ కావాల్సిందే, మా రాష్ట్రం మాకు ఇవ్వాల్సిందే అని పోరాడి ఆ పోరాడే పాత్రలు లెటర్ ఇప్పించే పాత్రలు కూడా నామా నాగేశ్వరరావు కృషి ఉంది. 2 సార్లు ప్రభుత్వంలో వాటా లేకపోయినప్పుడు కూడా
ఆ రోజు నన్ను మాట్లాడితే ఒకటే మాట అన్నా, మీరు ఖచ్చితంగా కూడా ఖమ్మానికి ఇవ్వాలి. ఖమ్మానికి ఎప్పుడు కూడా రాలేదు. ఖమ్మం పట్టణం అభివృద్ధి జరిగితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది అవుతుంది. మా పువ్వాడ గారికి మంత్రి ఇవ్వాలని చెప్పేసి నేను పట్టుబట్టా. అంతెందుకు నిన్నగాక మొన్న రెండోసారి మన సోదరుడు రాజ్యసభ గురించి మాట్లాడుతుంటే నన్ను నాయకుడు పిలిపించుకున్నాడు. 1-2 గంటలు నాతో మాట్లాడు. నేను ఒకటే చెప్పిన, నేను పోయి అక్కడ పోటీ చేయాలంటే మళ్ళా రెండోసారి బడుగు బలహీన వర్గాల మన నాయకుడు రవిచంద్ర గారికి రెండోసారి ఖచ్చితంగా మీరు రాజ్యసభ ఇవ్వండి. అప్పుడు బడుగు బలహీన వర్గాలకు కూడా మంచి నమ్మకం వస్తుంది, వారికి ఇవ్వాలని చెప్పి నేను కూడా పట్టిన. ఆ రోజు నన్ను మాట్లాడితే ఒకటే మాట. కామారెడ్డి జిల్లా బెక్కనూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథులుగా జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో 16 గ్రామాల నుంచి వివిధ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైందని, ఇక ఆ పార్టీకి చరమగీతం పాడాల్సిందేనని షబ్బీర్ అలీ అన్నారు. జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంబేద్కర్ జయంతి రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ర్యాలీలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 11 మంది టీడీపీ నేతలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి ముందస్తు అనుమతులు తీసుకోలేదని ఆ నోటీసులో కమిషనర్ పేర్కొన్నారు. నోటీసులకు 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిషనర్ తెలిపారు. వివరణ ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో కమిషనర్ చెప్పారు. పులివెందుల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి విధి విధానాలు తెలియజేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. మే నెల 13న ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. పులివెందుల పరిధిలో 300 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఎల్లుండి 18th నోటిఫికేషన్ ఇస్తాము. నోటిఫికేషన్తో పాటుగా నామినేషన్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ నామినేషన్స్ సంబంధించి ఆల్రెడీ నిన్ననే మేము పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి వాళ్ళ విధి విధానాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నామినేషన్స్ 18 నుంచి 25 తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. స్క్రూటినీ వచ్చి 26 తారీఖు ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాయల్ వచ్చి 29 తారీఖు ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ వచ్చి 13 ఉంటుంది. 13/5/24 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మా దగ్గర ఈవీఎంస్ పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంస్ అన్ని కూడా మాకు రావడం జరిగింది. ఆల్రెడీ గోడౌన్లో సేఫ్ కస్టడీలో పెట్టాము. ఈరోజు అసెంబ్లీ వస్తాయి, వాటిని గోడౌన్లో సేఫ్ కస్టడీలో పెడతాము. తర్వాత ఆల్రెడీ పోల్ పార్టీకి సంబంధించి ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయింది మన దగ్గర. సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తాము. సెకండ్ ర్యాండమైజ్ చేసిన తర్వాత కండక్ట్ చేస్తాము. సో నిన్ననే జస్ట్ 13-14 పోల్ పార్టీకు ట్రైనింగ్ కంప్లీట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేస్తున్న ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3కి ర్యాంకులు వచ్చాయి. వరంగల్కు చెందిన జయసింహారెడ్డి 103వ ర్యాంకు సాధించారు. గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568, శివనగర్ వాసి కోట అనిల్ కుమార్ 764 ర్యాంకులు సాధించారు. జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్కు ఐపీఎస్, అనిల్ కుమార్కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఏం చెప్పాలా? మంచి ర్యాంక్ వచ్చింది, సంతోషంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? 6 ఏళ్ళ పెట్టి సాధించాడు. పట్టింది పట్టు వదిలిపెట్టకుండా వచ్చిందయ్యా. ఇంకెన్నాళ్ళు చదువుకుంటా అని రోజు అడుగుడే, వచ్చినప్పుడల్లా ఫోన్ చేసినప్పుడల్లా. అంతే, ఇక నేనేం చెప్పలేదు. 2 ముక్కలు చెప్పు వాళ్ళకి.
నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అఘోరా ప్రత్యక్షమయ్యారు. అకస్మాత్తుగా తమ ఆఫీసులో అఘోరా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కార్యకర్తల సమావేశంలో ఉన్న అసెంబ్లీ స్థానం టీడీపీ అభ్యర్థి ఫరూక్ వద్దకు అఘోరా నేరుగా వచ్చి ఆశీర్వదించారు. అన్ని అడ్డంకులు ఎదుర్కొని గెలిచిన తర్వాత ఫరూక్ మంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఫరూక్ అభిమానులు ఆనందం వెల్లివిరిసింది. मैं कलियर शरीफ अजमेर और इस समय मैं हाजी मस्तान उधर रामेश्वर निकलूँगा तो भैया हाजी हो गया। मेरी दुआ है बच्चे भी हाजी नमाजी और दूसरी दुआ यही है भैया को नहीं पूरे कायनात में कहीं टहलना कहीं रहना आज तक उसका कायम मैं कलियर हरिद्वार के पास रात का जगह है आज भी परीक्षा जो ऊपर से जाएगा जब में राम और तीसरी दुआ సిద్దిపేట శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ విద్యా విధానానికి తూట్లు పొడుస్తుందని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. శ్రీ చైతన్య యాజమాన్యం 9వ తరగతి విద్యార్థులకు 10వ క్లాస్ అడ్వాన్స్ పేరిట పరీక్షలు నిర్వహిస్తుందని ఏబీవీపీ సంఘం బాధ్యుడు వివేక్ ఫైర్ అయ్యారు. ఒక బ్రాంచ్ అనుమతితో 4 చోట్ల క్లాసులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ధర్నా సందర్భంగా టీచర్లు విద్యార్థి నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. చేస్తున్నారని అడిగారు. నేను చెప్పాను ఎలాంగ్ విత్ దట్ పేపర్ ఇస్తున్నాం సార్, కూర్చోండి మాట్లాడదామని అన్నాను సార్. నేను దాంట్లో ఈ అబ్బాయి అంటాడు, ఇంకొక అబ్బాయి అక్కడ నుంచున్న అబ్బాయి మీరు మాట్లాడిన అబ్బాయి పోలీస్ ఎవరన్నా అన్న అబ్బాయి అంటాడు, ముందు నువ్వు బయటికి వెళ్దాం అని వద్దాలని పగలగొట్టేశారు సార్. అక్కడ చిన్న పక్కన తాళం వేసామంటున్నారు. తాళం పక్కన గేట్ పక్కనే మా వెళ్ళే పిల్లలది ఉంటుంది కాబట్టి అక్కడ చిన్నపిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి తాళం ఎప్పుడు వేసే ఉంటుంది. ప్రతి పేరెంట్ మీరు అడగొచ్చు. మరి పిల్లలు తీసి కిందకి వెళ్ళిపోతే డైరెక్ట్ రోడ్డే కదండి నాకు వెళ్ళిపోతుంది కాబట్టి నేను తాళం వేసానని చెప్తుంటే ఏంట్రా ఈమె మాట వినేదని అన్ని పగలు కొట్టారు సార్. ఆ పిల్లలు పక్కన ఉన్న పిల్లలందరికీ తగిలినాయి, వెనకాల ఉన్న టీచర్స్ అందరికీ తగిలినాయి. పిల్లలందరినీ వేరే రూమ్ తీసుకెళ్ళి నేను పేరెంట్ వస్తాడు ఏమైనా సమాధానం ఇస్తాను సార్, నేను మేనేజ్మెంట్కి ఏం సమాధానం ఇస్తాను. ఇప్పుడు అద్దాలు కానీ డ్యామేజ్కి ఎవరు ఇస్తారు సార్? రయ్యమని రావడం కాదు, దానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దానికి కూర్చోవాలి, మాట్లాడాలి. దానికి కూర్చోండి పోనీ అరే ఊరే అనలేదు కదా మేము. సార్ కూర్చోండి మాట్లాడదాం. చైర్లు కూడా వేయించానండి, చైర్లు ఉన్నాయి దాని నిండా. ఆఫీస్ రూమ్ దగ్గర నుంచున్నాను, అబ్బాయి అంటాడు సార్ లేగో అంటున్నాడు. ఇంకా విద్యా సంస్థలకి చదువుకున్న ప్రిన్సిపల్స్ పనికి మాలేదో ఇక్కడ 9th వాళ్ళకి అడ్వాన్స్ 10th ఎందుకు కండక్ట్ చేస్తున్నారని నన్ను అడిగారు. నేను చెప్పాను ఎలాంగ్ విత్ దట్ పేపర్ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులు 9వ తరగతి పూర్తి కాకముందుకే 10వ తరగతి సంబంధించినటువంటి సిలబస్తో ఎగ్జామ్ పెడతా ఉన్నారు. మరి 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ 2 ఎగ్జామ్లు రాసేసరికి వాళ్ళు మానసిక ఒత్తిడి గురయ్యి మాకు కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దీనికి ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి అడగడానికి వచ్చినటువంటి మాకు ఆ రూమ్ని లాక్ వేసుకున్నారు. అదేవిధంగా డిఓ గారికి ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ఇగోస్తాం అని చెప్పేసి జాప్యం చేస్తున్న తప్పించి విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి కార్పొరేట్ కళాశాలకి అప్పనంగా పర్మిషన్లు ఇస్తూ ఒక్క స్కూల్ పర్మిషన్తో 4 స్కూళ్ళు నడుపుతున్నారు, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు విద్యార్థులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఈరోజు 9వ తరగతి విద్యార్థి 9వ తరగతి సంవత్సరం పొడుగుతూ చదివి 10వ తరగతి ఎగ్జామ్ రాయాలంటే ఏ విధంగా రాస్తాడు? 10వ తరగతి సిలబస్ కాకముందుకే, అసలు 10వ తరగతి చదవాల్సినటువంటి అవసరం ఏముంది? 9 కంప్లీట్ కాకముందుకే గవర్నమెంట్ రూల్స్ అగ్నెస్ట్గా గవర్నమెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా సొంతంగా శ్రీ చైతన్య వాళ్ళు తయారు చేసినటువంటి 10th 9th అని చెప్పి అడ్వాన్స్ 10th అని చెప్పేసి ఎగ్జామ్ పేపర్ ఇస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు ఈ ఎగ్జామ్ సిలబస్ చదవాలా, లేకుంటే ఇన్ని రోజులు సంవత్సరం పొడుగుతూ చదివినటువంటి 9వ తరగతి సిలబస్ చదవాలా అని చెప్పేసి వాళ్ళు సిద్ధి. లోక్సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడలో 26 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ ప్రాంతంలో ఈ నెల 19న ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. లొంగిపోయిన మావోయిస్టులు 5 మహిళలు 2 బాలికలు ఉన్నారని దంతేవాడ ఎస్పీ గౌరవరాయ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో జోగా ముచకి అనే మావోయిస్టుపై ₹1,00,000 బహుమతి ఉందని ఎస్పీ వెల్లడించారు. समर्थन किया दंतेवाड़ा पुलिस के समक्ष। इसमें विशेष रूप से CRPF 111, 195, 230, 231 बटालियन, DIG RFT की टीम और जिला पुलिस का बल है जिन्होंने आज ये करा पाया। आज का दिन इसलिए भी अच्छा इम्पोर्टेंट है क्योंकि आज के दिन ही नक्सलियों ने बंद का आह्वान किया था और आज के दिन हमें उपलब्धि हुई कि 26 ऐसे माओवादी जिन्होंने आत्मसमर्पण कर नक्सल की जो खोखली विचारधारा है विकास विरोधी जन विरोधी उससे तंग आकर उन्होंने
मुख्य धारा में जोड़ने का फैसला किया। ये जो 26 माओवादी हैं इनमें से एक जो है इनामी माओवादी है, बाकी 25 अन्य माओवादी हैं जिन्होंने आत्मसमर्पण किया है। ये अन्य अलग अलग घटनाओं में शामिल थे, जैसे रोड खोदना, जो भी डेवलपमेंटल विकास की एक्टिविटीज़ की जाती है शासन దక్షిణ కైలాసంగా పేరు పొందిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని భారత షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సందర్శించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ముత్యంజయ స్వామి సన్నిధానం వద్ద పివి సింధు ఆమె కుటుంబ సభ్యులను అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వారికి వేదాశలతను అందించారు. ఇది ఇవాళ జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.